ఓం 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 సచ్చిదానంద స్వరూప శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర సద్గురవే నమః. మాస్టర్ సివివి నమస్కారం. ఓం గం గణాధిపతయే నమః. ఈరోజు మనము బ్యాక్ బోన్ పెయిన్ గురించి, నడుము నొప్పి, విపరీతమైన నడుము నొప్పి ఉన్న వాళ్ళకు కూడా ఎలాంటి రెమెడీ తీసుకోవచ్చు, ఎలాంటి ఆసనాలు యోగా థెరపీలో ఉన్నాయని వాటి గురించి చర్చించుకుందాము. దానికి తగ్గ ట్రీట్మెంట్ యోగ శాస్త్రంలో మనము ఆసనాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజు, ప్రాణాయామ, ముద్ర ద్వారా తెలుసుకుందాము. ముందుగా కపాలభాతి, శ్వాస నిండుగా, లంగ్స్ నిండుగా, ఊపిరితిత్తులు నిండుగా తీసుకొని శ్వాసను బయటికి విసర్జిస్తూనే ఉండాలి. ఎప్పుడైనా ఇబ్బంది అనిపిస్తుందంటే శ్వాస తీసుకొని 2-3 సార్లు మరలా శ్వాస నార్మల్ బ్రీతింగ్ తీసుకొని తర్వాత మరలా శ్వాసను విసర్జిస్తూనే ఉండాలి. ముందుగా కపాలభాతి, నిండుగా శ్వాస తీసుకోండి. రిలీజ్. నార్మల్ బ్రీతింగ్. మరలా శ్వాస తీసుకోండి. ఎక్సైల్ కంటిన్యూలీ, శ్వాసను విసర్జిస్తూనే ఉండాలి. రిలీజ్. ఇప్పుడు 2 కాళ్ళ విశ్రాంతి. వజ్రాసనంలో కూర్చున్నప్పుడు కాళ్ళు 2 తిమ్మిర్లు పట్టేస్తాయి కాబట్టి రక్త ప్రసరణ జరగదు కాబట్టి 2 కాళ్ళ విశ్రాంతి. లూజ్ అండ్ ఫ్రీ. అప్ అండ్ డౌన్. కాళ్ళు అప్ డౌన్ చేయాలి, పైకి తీసుకోవాలి, డౌన్ చేయాలి. అప్ డౌన్. కాళ్ళు పైకి అయినప్పుడు మోకాలు పైకి ఎత్తాలి, డౌన్ అన్నప్పుడు కంప్లీట్ ఫ్లాట్ చేయాలి. అప్ డౌన్. ఇప్పుడు క్లాక్ వైజ్ కాళ్ళు 2 రౌండ్గా తిప్పాలి. యాంటీ క్లాక్ వైజ్. లూజ్ అండ్ ఫ్రీ. ఫింగర్స్ ఫిట్ అండ్ లూజ్. కాలు వేళ్ళు మడుస్తూ తీసుకుంటూ ఉండాలి, అప్ డౌన్ చేయాలి. నీస్ ఫిట్ అండ్ లూజ్. రిలీజ్. ఇప్పుడు నార్మల్ ఏకపాద పద్మాసనం కానీ ద్విపాద పద్మాసనం కానీ కూర్చోవాలి. ఏకపాద పద్మాసనంలో కూర్చుంటే సుఖంగా ఎంత టైం అయినా కూర్చోగలరు కాబట్టి ఏకపాద పద్మాసనంలో కూర్చొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎలాంటి ఆయాసం రాకూడదు. అనులోమ విలోమ ప్రాణాయామం, నాడీ శోధన ప్రాణాయామం అంటారు. ఇందులో పూరకం, కుంభకం, రేచకం. శ్వాస తీసుకునేదాన్ని పూరకం అంటారు. కుంభకం అంటే శ్వాసను లంగ్స్లో, బాడీలో బంధించిన దాన్ని కుంభకం అంటారు. రేచకం అంటే శ్వాసను పూర్తిగా బయటికి విసర్జించే పద్ధతిని రేచకము అంటారు. 1:2:3 రేషియో అంటారు పూరక కుంభక రేచకాలను టైము, కానీ అది తప్పు. మనకు టైంలో 24 గంటల్లో 8 గంటలు పనిచేయటం, 8 గంటలు మన స్వప్రయోజనాల కోసము 8 గంటలు నిద్రపోవడం ఎలాగో ఇది కూడా అంతే టైం టేబుల్. సృష్టిలో జరిగే, చెట్లలో జరిగే కిరణజన్య సంయోగ క్రియ అలాగే జరుగుతుంది కాబట్టి తీసుకునే టైం 1 నిమిషం అయితే బంధించే టైం 1 నిమిషము, విసర్జించే టైం 1 నిమిషము. అనులోమ విలోమ ప్రాణాయామం అంటే ఊరిక తీసుకోవటము వదలటం, తీసుకోవడం వదలటం చేస్తాము. నాడీ శోధన అంటే బంధించడం, శ్వాసను బాడీలో కొద్దిసేపు నిలపగలగడము, కుంభించడం. అప్పుడే నాడులలో ఉన్న విషవాయువులన్నీ క్యూర్ చేయబడి మనకు ఆరోగ్యం వస్తుంది కాబట్టి నాడీ శోధన. శోధించడం అంటే క్లీన్ చేయటం. ఎడమ చేయి బొటన వేలు, చూపుడు వేలు కలిపి ఉంచాలి. చిన్ముద్ర. ఎడమ ముక్కుతో శ్వాస తీసుకోవాలి, శ్వాసను బంధించాలి. కుడి ముక్కుతో శ్వాసను విసర్జించాలి. కుడి ముక్కుతో శ్వాస తీసుకోవాలి, శ్వాసను బంధించాలి. ఎడమ ముక్కుతో శ్వాసను విసర్జించాలి. ఎడమ ముక్కుతో శ్వాస తీసుకోవాలి,
శ్వాసను బంధించాలి. కుడి ముక్కుతో శ్వాసను విసర్జించాలి. కుడి ముక్కుతో శ్వాస తీసుకోవాలి. కుడి ముక్కును బంధించాలి. ఎడమ ముక్కుతో శ్వాసను విసర్జించాలి. ఎడమ ముక్కుతో శ్వాసను తీసుకోవాలి. శ్వాసను బంధించాలి. కుడి ముక్కుతో శ్వాసను విసర్జించాలి. మరలా ఒకసారి ఎడమ చెయ్యి చిన్ముద్ర, చూపుడు వేలు మధ్య వేలు, చూపుడు వేలు బొటన వేలు కలిపి ఉంచాలి. కుడి చేతిని చూపుడు వేలు మధ్య వేలు మడచి చిటికెన వేలు ఉంగరం వేలు బొటన వేలు ఓపెన్ చేసి ఉంచి కుడి చేయి బొటన వేలుతో కుడి ముక్కు బంధించి ఎడమ ముక్కుతో శ్వాస తీసుకొని ఎడమ ముక్కు బంధించి శ్వాసను బంధించి మరలా శ్వాసను కుడి ముక్కుతో విసర్జించి కుడి ముక్కుతో శ్వాస తీసుకొని కుడి ముక్కు బంధించి శ్వాసను బంధించి ఎడమ ముక్కుతో విసర్జించాలి. ఇది ఒక రౌండ్. ఇలా మినిమం 10-15 రౌండ్స్ చేసుకోవాలి. ఈ విధానాన్ని నాడీ శోధన ప్రాణాయామం అంటారు. బ్యాక్బోన్ పెయిన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నాడీ శుద్ధి చేసుకోవాలి. అలాగే ఉజ్జవి ప్రాణాయామంలో 2 విధానాలు కలవు. శ్వాసను తీసుకొని కడుపులో బంధించి ఓం 1 ఓం 2 ఓం 3 అని బంధించాలి. కుంభించడం అంతర్కుంభకం అంటారు. అలాగే శ్వాసను బయట విసర్జించి శ్వాసను బయట నిలిపి ఓం 1 ఓం 2 అని కౌంట్ చేసేయాలి మనసులో. దీన్ని బాహ్య కుంభకం అంటారు. ఇలా మినిమం 10 రౌండ్స్ చేసుకోవాలి. ముందుగా అంతర్కుంభకం. శ్వాస తీసుకోవాలి. శ్వాసను బంధించాము. ఓం 1 ఓం 2 ఓం 3 ఓం 4 ఓం 5 ఓం 6 ఓం 7 ఓం 8 ఓం 9 ఓం 10. శ్వాసను విసర్జించాము. బయట బంధించాము. ఓం 1 ఓం 2 ఓం 3 ఓం 4 ఓం 5 ఓం 6 ఓం 7 ఓం 8 ఓం 9 ఓం 10. రిలీజ్. దీన్ని నెంబర్ నేను మీకు ఐడెంటిఫికేషన్ కోసం, మీ గుర్తింపు కోసం బయటకు చెప్పాను. కానీ నెంబర్ కౌంటింగ్ మనసులో చెప్పుకుంటూ చేయాలి. ఇన్హేల్, శ్వాసను లోపల బంధించాను. ఎక్సేల్, శ్వాసను బయట ఆపాను. ఇన్హేల్, శ్వాసను లోపల బంధించాను. ఎక్సేల్, శ్వాసను బయట బంధించాను. ఈ విధంగా 10 రౌండ్లు చేసుకోవాలి. ఇదే ఉజ్జవిలో శ్వాస తీసుకొని 2 ముక్కులతోటి శ్వాసను విసర్జించేటప్పుడు ఈ మెడ కండరాలను కుదింప చేయాలి. ఇక్కడ విశుద్ధ చక్రము అని ఉంటుంది, థ్రోట్ చక్ర. అలాగే ఇక్కడి నుంచి టిష్యూస్ అన్నీ బాడీలోకి వెళ్తాయి. తలపై నుంచి వెన్నుపూస నుంచి ఈ మెడ దగ్గర నుంచి శరీరం అంతా నాడులు వ్యాప్తించి ఉంటాయి. కాబట్టి ఇక్కడ శ్వాసతోటి మనము కుదించడము, సంకోచింపజేయడం, వ్యాకోపించడం చేస్తే ఉజ్జవి ప్రాణాయామంలో అవి సక్రమంగా రక్త ప్రసరణ జరిగి వెన్నుపూసలో ఉన్న చైతన్యవంతమవుతాయి. వెన్నుపూసలో ఉన్న నాడులన్నీ. తద్వారా నడుము నొప్పి కంట్రోల్ అవుతుంది. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి. ముందుగా శ్వాస తీసుకోండి. ఎక్సైల్, నా కంఠాన్ని గమనించండి. ఇన్హేల్ విత్ నోస్, శ్వాస ముక్కుతో తీసుకోండి. ఎక్సైల్ చేసేటప్పుడు సౌండ్ చేయాలి. ఇన్హేల్ విత్ నోస్, ఎక్సైల్ చేసేటప్పుడు కంఠంలో ఓంకారాన్ని ధ్వనిస్తూ కంఠ నరాలను, మజిల్స్ను కుదింపజేస్తున్నాను, గమనించండి. ఇన్హేల్ విత్ నోస్, ఎక్సైల్ విత్ ఓంకార్. ఇలా 10 టైమ్స్ చేయాలి.
దీని ద్వారా థైరాయిడ్ ప్రాబ్లమ్స్, గురక, అలాగే నడుము నొప్పి క్లియర్ అవుతుంది ఈ ప్రాణాయామం ద్వారా. ఇప్పుడు సివియర్ బ్యాక్ బోన్ పెయిన్కి, నడుము నొప్పికి, విపరీతమైన నడుము నొప్పికి సుందరం ఆసనములు. చేతులు 2 భుజాలకు సమాంతరంగా ఉంచాలి. శ్వాస తీసుకుంటూ కుడికాలు పైకి తీసుకోవాలి. శ్వాస విసర్జిస్తూ కుడికాలు కిందికి తీసుకోవాలి. ఇన్హేల్ అప్. ఇన్హేల్ అంటే శ్వాస తీసుకోవటం, ఎక్సైల్ అంటే శ్వాసను విసర్జించటం. ఇన్హేల్ అప్, ఎక్సైల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సైల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సైల్ డౌన్. నౌ లెఫ్ట్ అప్. ఎడమ కాలు శ్వాస తీసుకుంటూ పైకి తీసుకోండి. ఎక్సైల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సైల్ డౌన్. ఇన్హేల్ అంటే శ్వాస తీసుకోవటం, ఎక్సైల్ అంటే శ్వాసను విసర్జించటం. ఇన్హేల్ అప్, ఎక్సైల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సైల్ డౌన్. ఇప్పుడు 2 కాళ్ళు శ్వాస తీసుకుంటూ పైకి తీసుకోండి. ఎక్సైల్ డౌన్, శ్వాస విసర్జించండి. ఇన్హేల్ అప్, ఎక్సైల్ డౌన్. స్లోలీ, ఫాస్ట్గా చేయకూడదు, త్వరగా. ఇన్హేల్ అప్, ఎక్సైల్ డౌన్. ఇప్పుడు కుడికాలు ఫోల్డ్ చేయండి. కుడికాలు మడచి ఎడమకాలి మోకాల దగ్గర ఉంచండి. శ్వాసను విసర్జిస్తూ కాలిని ఫ్లాట్గా పడుకోబెట్టి తలను ఎడమ వైపు తిప్పండి. శ్వాస తీసుకుంటూ తలను మోకాలిని రెండింటిని స్ట్రైట్గా చక్కగా ఉంచండి. శ్వాస విసర్జించండి. ఎక్సైల్ డౌన్. శ్వాస తీసుకోండి. ఎక్సైల్. ఇన్హేల్, ఎక్సైల్ డౌన్. ఇన్హేల్ అప్, రిలీజ్. ఇప్పుడు ఎడమకాలు మడచి ఉంచండి. ఎక్సైల్ డౌన్. తల వ్యతిరేకంగా తిప్పండి శ్వాస విసర్జిస్తూ. ఇన్హేల్ అప్, ఎక్సైల్ డౌన్. ఇన్హేల్ అప్, శ్వాస విసర్జించండి. శ్వాస తీసుకోండి. ఎక్సైల్ డౌన్. ఇన్హేల్ అప్. ఇప్పుడు 2 కాళ్ళు మడిచి ఉంచండి. శ్వాస విసర్జిస్తూ 2 కాళ్ళు పక్కకు తిప్పండి. తలను ఆపోజిట్ డైరెక్షన్ ఉంచండి. గ్రౌండ్కి టచ్ అవ్వాలి 2 కాళ్ళు, మోకాళ్ళు. ఇన్హేల్ అప్, ఎక్సైల్ డౌన్. ఇన్హేల్ చేస్తూ చక్కగా తీసుకురండి కాళ్ళను, తలను. ఎక్సైల్ డౌన్. ఇన్హేల్ స్లోలీ అప్. ఇప్పుడు ఎడమ వైపు కాళ్ళను తిప్పండి, తలను కుడివైపు తిప్పండి. ఎక్సైల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సైల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సైల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సైల్ డౌన్. ఇన్హేల్ అప్. ఇప్పుడు ఎడమ కాలిపైన కుడికాలు క్రాస్గా వేయండి. ఎక్సైల్ డౌన్. కాళ్ళను గ్రౌండ్కి టచ్ చేయండి. తలను ఎడమ వైపు తిప్పండి, కాళ్ళని కుడివైపు తిప్పండి. ఇన్హేల్ అప్, ఎక్సైల్ డౌన్. ఇన్హేల్, ఎక్సైల్, ఇన్హేల్. ఇప్పుడు కుడికాలిపైన ఎడమకాలు క్రాస్గా వేయండి. కుడికాలని ఎడమవైపు గ్రౌండ్కి టచ్ చేయండి. తలను కుడివైపు తిప్పండి. ఎక్సైల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సైల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సైల్ డౌన్. ఇన్హేల్ అప్, రిలీజ్. చేతులు 2 నడుము దగ్గర పెట్టండి. 3 సార్లు దీర్ఘశ్వాస తీసి విసర్జించండి. నోటి ద్వారా శ్వాస తీసుకోకూడదు.
మరలా చేతులు రెండు భుజాలకు సమాంతరంగా తీసుకురండి. శ్వాస నెమ్మదించాలి. శ్వాస ఇబ్బంది లేకుండా నార్మల్ స్థితికి వచ్చిన తర్వాత ఎడమ కాలును శ్వాస తీసుకుంటూ పైకి తెచ్చి కుడివైపు అరచేతిలో పెట్టండి. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్. ఎక్సేల్ డౌన్. Inhale up, exhale down. Now, కుడి కాలును అప్ చేయండి, ఎడమ చేతిలో ఉంచండి, తలను ఆపోజిట్ తిప్పండి. ఎక్సైల్ డౌన్. ఇన్హేల్ అప్. ఎక్సైల్ డౌన్. ఇన్హేల్ అప్. ఎక్సైల్ డౌన్. తల ఆపోజిట్. ఇన్హేల్ డౌన్. చేతులు రెండు నడుము దగ్గర పెట్టండి. నార్మల్ బ్రీతింగ్ ఇన్ స్థితి. చేతులు రెండు భుజాలకు సమాంతరంగా ఉంచండి. రెండు కాళ్ళు అప్ చేయండి. ఎక్సైల్ సైడ్. తల ఆపోజిట్. Inhale middle. Exhale. Inhale. Exhale. Inhale. Opposite. Exhale. Inhale. శ్వాస తీసుకుంటూ కాళ్ళు రెండు అప్ చేసి ఎక్సైల్ చేస్తూ గ్రౌండ్కు టచ్ చేయండి. ఇన్హేల్ అప్. ఇన్హేల్ అప్. ఎక్సైల్ సైడ్. ఇన్హేల్ అప్. ఎక్సైల్ డౌన్. నార్మల్ బ్రీతింగ్ ఇన్ స్థితి. నార్మల్ బ్రీతింగ్ ఇన్ స్థితి. ఉత్తాన పాదాసనం. చేతులు రెండు ఇలా ఇంటర్లాక్ చేసి తలపైన పెట్టండి. ఇన్హేల్ రైట్ లెగ్ అప్. శ్వాస తీసుకుంటూ కుడికాలు పైకి తీసుకోండి. ఎక్సైల్ డౌన్. ఇన్హేల్ అప్. ఎక్సైల్. ఇన్హేల్. ఎక్సైల్. నౌ లెఫ్ట్. ఇప్పుడు ఎడమ కాలు శ్వాస తీసుకుంటూ పైకి తీసుకోండి. శ్వాసను విసర్జిస్తూ కిందికి తీసుకురండి. ఇన్హేల్. ఎక్సైల్. ఇన్హేల్ అంటే శ్వాస తీసుకోవటం. ఎక్సైల్ అంటే శ్వాసను విసర్జించటం. నౌ బోత్ ద లెగ్స్. ఇన్హేల్ అప్. ఎక్సైల్ డౌన్. ఇన్హేల్ అప్. ఎక్సైల్ డౌన్. Inhale up. Exhale down. Relax. Relax in Shantyasana, Savasana, Amrutasana. Normal breathing in Sthiti. సేతుబంధాసన. రెండు కాళ్ళు మర్చుంచండి. ఎంతటి పురాతనమైన నడుము నొప్పి నెట్టే పోతుంది. కాలివి మడమలను రెండు చేతులతో బంధించండి. ఇన్హేల్ అప్. ఎక్సైల్. ఇన్హేల్. ఎక్సైల్. ఇన్హేల్ అప్. ఎక్సైల్ డౌన్. శ్వాసను విసర్జిస్తూ నార్మల్ స్థితికి రండి. 3 సార్లు దీర్ఘ శ్వాస తీసి విసర్జించండి. అర్ధచక్రాసన. చేతులు కాళ్ళు రెండు మర్చుంచండి. రెండు చేతులను బొటన వేలు పైకి ఉంచి 4 వేళ్ళు వెనక్కి ఉంచి నడుము దగ్గర సపోర్ట్ తీసుకోండి. ఇన్హేల్ అప్.
exhale down, inhale up, exhale down, inhale up, exhale down, release, relax. 3 సార్లు దీర్ఘ శ్వాస తీసి విసర్జించండి. అర్ధచక్రాసన. సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు చేయకూడదు, నడుము నొప్పి ఉన్నవాళ్ళు చేయవచ్చు. 2 ఉన్నవాళ్ళు చేయకూడదు, సర్వైకల్ స్పాండిలైటిస్ ఎక్కువ అవుతుంది. పూర్ణ చక్రాసన అనుభవజ్ఞులైనటువంటి గురువుల దగ్గర అభ్యసించండి. అనుభవం ఆల్రెడీ టచ్ ఉన్న వాళ్ళు సాధన చేయండి. ఇది చాలా టఫ్ ఆసన. చేతులు 2 భుజాల దగ్గర ఆపోజిట్ డైరెక్షన్లో వ్యతిరేక దశలో పెట్టుకోండి. 2 కాళ్ళు మడిచి ఉంచండి. శ్వాస తీసుకుంటూ బాడీని అప్ చేయండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇలా 3 సార్లు చేయండి. రిలాక్సింగ్ శాంతి ఆసన. టేక్ డీప్ బ్రీత్. ఇప్పుడు సివియర్ నడుము నొప్పికి భుజంగాసన. చేతులు 2 చెస్ట్కి ఇరువైపులా ఉంచాలి. కాళ్ళు ఫ్లాట్ చేయాలి. ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ తల ఛాతి భాగము అప్ చేయాలి, పైకి లేపాలి. బొడ్డు దగ్గర నుంచి కాళ్ళ వరకు గ్రౌండ్కి టచ్ అవ్వాలి, నేలకి. కొద్ది సెకండ్లు శ్వాసతో ఈ స్థితిలో ఉండాలి. శ్వాస విసర్జిస్తూ గ్రౌండ్కి టచ్ చేయాలి. Inhale up, exhale down, inhale up, exhale down. ఇప్పుడు చేతులు 2 ఛాతి దగ్గర పెట్టి ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, inhale up, exhale down, inhale up, exhale down, inhale up, exhale down, inhale up, exhale down. రిలాక్స్. చేయించి నార్మల్ శ్వాస. బాడీని ఫ్రీగా వదిలేయండి. శలభాసన. చేతులు 2 పిడికిలు బిగించి తొడల క్రిందికి తీసుకోవాలి. ఇన్హేల్, రైట్ లెగ్ అప్, కుడికాలు పైకి ఎత్తండి. శ్వాస విసర్జిస్తూ కిందికి తీసుకోండి. ఇన్హేల్ అప్, శ్వాస తీసుకుంటూ పైకి తీసుకోండి. ఎక్సేల్ డౌన్, inhale, exhale. Now left up, exhale down, inhale up, exhale down, inhale up, exhale down. సర్వికల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు 2 కాళ్ళు పైకి ఎత్తకూడదు. నడుము నొప్పి తగ్గడానికి 2 కాళ్ళు పైకి ఎత్తవచ్చు. బట్ సర్వికల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు 1 కాలు మాత్రమే చేయాలి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. రిలాక్స్. నార్మల్ బ్రీతింగ్ ఇన్ ఆసన, హాఫ్ మకరాసన.
నౌ ధనురాసన. ఇది సర్వికల్ స్పాండిలైటిస్కి, నడుము నొప్పికి పనికొస్తుంది ఈ ఆసన. ఇన్హేల్, హెడ్ అప్, చెస్ట్ అప్, టైస్ అప్. తొడలు, ఛాతీ, తల పైకి లేపాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస విసర్జిస్తూ నార్మల్ స్థితికి రావాలి. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. రిలాక్స్ ఇన్ మకరాసన. నార్మల్ బ్రీతింగ్. ఉచ్ఛ్వాస నిశ్వాసలు మామూలుగా తీసుకోవచ్చు. శ్వాస వదలడము, తీసుకోవటము. ఈ ఆసనం కూడా నడుము నొప్పి క్లియర్ చేస్తుంది. నెమ్మదిగా కపోతాసనకు రండి. కుడికాలు మడవండి. నెమ్మదిగా ఎడమకాలు మడవండి. ఎక్స్హేల్. నౌ వజ్రాసన. చివరగా నడుము నొప్పికి సంబంధించిన బ్రీతింగ్, కపాలభాతి ఆసనాలు చేసుకున్నాము. ఇప్పుడు ముద్రలు. వెన్నుపూస స్ట్రైట్ చేసుకొని వజ్రాసనంలో కూర్చొని ఏ ముద్రలో వేయకూడదు. ఎందుకంటే ఇక్కడ నుంచి పార్ట్ అంతా ప్రెషర్ పడి, బాడీ ఒత్తిడి పడి, రక్త ప్రసరణ, ఆక్సిజన్ అందక మనం చేసే ముద్ర ఫలితం ఆ ప్రాంతానికి అందదు. కాబట్టి ఏకపాద పద్మాసనం కుడికాలు పైన వేసుకొని కూర్చోవాలి. ఎడమకాలు వేయకూడదు. ఎడమకాలు మనసు కారకత్వం, చంచల స్వభావము చంద్రుడు. కుడికాలు ఆత్మకారకుడు రవి, స్థిరత్వం, దృఢ సంకల్పానికి అందు చిహ్నం. కుడికాలు పైన వేసుకొని మేరుదండ ముద్ర. ఈ చేతులు రెండు ఇలా పిడికిలి బిగించి, బొటన వేళ్ళు స్ట్రైట్గా ఉంచి, మోకాళ్ళ పైన చేతులు ఉంచి, కళ్ళు మూసుకొని సూర్యనాడిని ప్రేరేపించాలి. లేదా రెండు ముక్కుల ద్వారా శ్వాస తీసుకొని వదులుతూ ఉండాలి. శ్వాస తీసుకున్నప్పుడు లంగ్స్ నిండా, పొట్ట నిండా, అలా మొత్తం బాడీ మొత్తం శ్వాస నిండుగా రావాలి. నా బాడీని గమనించండి. ఇన్హేల్, శ్వాస తీసుకుంటున్నాను, బంధించాను. ఎక్స్హేల్, శ్వాస విసర్జిస్తున్నాను, తీసుకుంటున్నాను, విసర్జిస్తున్నాను, తీసుకుంటున్నాను, విసర్జిస్తున్నాను. ఈ విధానాన్ని మేరుదండ ముద్రలో పాటించాలి. ఇలా రెండు ముక్కుల ద్వారా తీసుకుంటూ చేయాలి. స్టార్టింగ్లో నేనైతే చెయ్యి సహకారం లేకుండానే ఏకనాడిని ఆడించగలుగుతాను. కుడి ముక్కును కానీ ఎడమ ముక్కును కానీ బంధించి ఒకే నాడి ద్వారా ప్రేరేపించగలుగుతాను. ఆ సాధనలో నేను కొంతవరకు పురోభివృద్ధి సాధించాను. ఇన్హేల్ రైట్, ఎక్స్హేల్ రైట్, ఇన్హేల్ రైట్, ఎక్స్హేల్ లెఫ్ట్. సూర్యనాడి ప్రాణాయామం చేస్తున్నాను. ఇన్హేల్ రైట్, ఎక్స్హేల్ రైట్ చేసిన సూర్యనాడినే, ఇన్హేల్ రైట్, ఎక్స్హేల్ లెఫ్ట్ చేసిన సూర్యనాడినే. రెండు విధానాలు సూర్యనాడినే. ఇలా 5 నిమిషాలు మేరుదండ ముద్రలో బాడీ స్ట్రెచ్ చేసి ఏకపాద పద్మాసనంలో చేయాలి. తర్వాత పృథ్వీ ముద్ర. మూలాధార చక్రం చక్కగా పనిచేయకుంటేనే బ్యాక్ బోన్ పెయిన్స్ వస్తాయి. కాబట్టి ఈ ఉంగరం వేలును కంప్లీట్ మడచి బొటన వేలుతో ప్రెస్ చేసి శ్వాసం మీద దృష్టి పెట్టాలి. సూర్యనాడి చేయాలి. ఇన్హేల్ రైట్, ఎక్స్హేల్ లెఫ్ట్, ఇన్హేల్ రైట్, ఎక్స్హేల్ లెఫ్ట్. కుడి ముక్కుతో శ్వాస తీసుకుంటున్నాను, ఎడమ ముక్కుతో విసర్జిస్తున్నాను.
ఇలా చేయి లేకుండా చేయడం చాలా కష్టం కాబట్టి 2 ముక్కులతో శ్వాస తీసుకుని 2 ముక్కులతో విసర్జించండి. ఎవరికైనా నాలాగా సాధన చేయాలనిపిస్తే డైరెక్ట్ నాతోటి కాంటాక్ట్ లేకొస్తే వాళ్ళకి టెక్నిక్స్ నేర్పించి ఈ సాధనలో నేర్పించగలుగుతాను. ఈ 2 ముద్రలు ఖచ్చితంగా చేయాలి. మేరుదండ ముద్ర 1, పృథ్వీ ముద్ర 1 5 నిమిషాలు చేసి శ్వాస తీసుకొని చివరి ప్రార్థన ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం మాతృదేవో భవ, ఓం పితృదేవో భవ, ఓం ఆచార్యదేవో భవ, ఓం అతిథిదేవో భవ, ఓం ప్రకృతిదేవో భవ. ఓం శాంతి శాంతి శాంతి. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ మీ అరచేతులు 2 దర్శించండి. భూమాత బృనామం అందరికీ శుభం కలుగుగాక. ఇదంతా అయిపోయిన తర్వాత శవాసనంలో అంటే ఇట్లా వెల్లెలికిలా పడుకొని మీకు ఇష్టం వచ్చినంతసేపు 2 నిమిషాలు 5 నిమిషాలు రిలాక్స్ అయ్యి మీ మామూలు పనులలోకి మీరు వెళ్ళవచ్చు. శుభం. మీకు ఏదైనా ఆన్లైన్ క్లాసులు కావాలన్నా, థెరపీ క్లాసులు, టీచర్ ట్రైనింగ్ క్లాసులు కావాలన్నా చెప్తాము. మా సంస్థలో అస్ట్రాలజీకి సంబంధించి, ఆయుర్వేదము, యోగాకు సంబంధించిన క్లాసెస్ నిర్వహింపబడతాయి. అలాగే పురాణాలు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ముందు మీకు థెరపీ క్లాసులు అందుబాటులోకి తెస్తాము. ఆన్లైన్లో టీచర్ ట్రైనింగ్లు ఇస్తాము. ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే 8099909923 అనే నెంబర్కి కన్సల్ట్ అవ్వండి. నా నెంబర్కి ఫోన్ చేయగలరు. శుభం.